యేసు క్రీస్తును కలిగి ఉండడం అన్నది అసలు అదొక అద్భుతమైన జీవితం. యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు గనుక యేసుక్రీస్తును కలిగి ఉండేవాడు చాలా భాగ్యవంతుడు, చాలా ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇక్కడ యేసులోనికి వచ్చిన మీరు అక్కడనే ఆగిపోకుండా క్రీస్తులోనికి వెళ్ళాలి, అంటే అభిషేకములోనికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మీరు అభిషేకంలోనికి వెళ్తారో, మిమ్మల్ని దేవుడు అభిషేకిస్తాడో, అప్పుడు మీరు కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారైతారు. దేవుడికి మహిమ కలుగునుగాక. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై మీరు కొత్త ఆలోచనతో నింపబడతారు. దైవ ఆలోచనలు మీలో ప్రవేశపెట్టబడతాయి. దేవుని శక్తి మీలో నివసిస్తూ ఉంటుంది. దేవుడి శక్తి వల్ల మీరు ప్రభావితులైతారు. దేవుడి శక్తి వల్ల మీరు జ్ఞానవంతులైతారు. దేవుడి శక్తి వల్ల మీరు దయ్యములను వెళ్ళగొడతారు. ఎందుకంటే ఆయనలో ఆ ప్రభావం ఉంది. అందుకనే దేవుడు నజరేయుడైన యేసును శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ నింపెనని అనునదియే. అందుకే ఈ అద్భుతాలు జరుగుతున్నాయి, అందుకే ఈ ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి, అందుకే ఈ సూచక క్రియలు జరుగుతున్నాయి, అందుకే చనిపోయిన వారు యేసయ్య ద్వారా లేపబడుతున్నారు, అందుకే కుష్ఠరోగులు యేసుక్రీస్తు ద్వారా బాగుపడుతున్నారు, అందుకే యేసుక్రీస్తు ద్వారా పాపులు రక్షించబడుతున్నారు. అందుకే ఆయనకున్న పేరు క్రీస్తు.